ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది? సో మా సినిమా కూడా అలానే ఉంటుంది. సో 17వ తారీఖున వచ్చేసేయండి. మీ అందరి సందడి అక్కడ కూడా మేము చూడాలనుకుంటున్నాము. సో మా అమ్మ నాన్న వచ్చారు ఈరోజు, ఫస్ట్ టైం వాళ్ళకి ఈవెంట్స్, జనాలు, స్టేజ్ ఇదంతా. సో అమ్మ నాన్న వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా సపోర్ట్ చేశారు 5 years నుంచి. ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కూడా ఇంకెప్పుడు అడుగుతూనే ఉండేది, అమ్మ నెక్స్ట్ ఇయర్. ఆ ఇయర్ వచ్చేసింది 2026లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా బాగా మాట్లాడేసుకుందాం 17వ తారీఖు తర్వాత. థ్యాంక్ యూ. Good evening, everyone. I'm Rajashree Madka. Thank you so much for coming and being here today. It means a lot to us. ఈ సినిమా, ఈ జర్నీ అనేది చాలా స్పెషల్ అండి. ఇది రీప్లేస్ చేయలేరు ఏది కూడా, బికాస్ ఇట్స్ మై ఫస్ట్ టైం ఇట్లా స్టేజ్ మీద నుంచి మాట్లాడడం. ఇట్స్ ఆపర్చునిటీ కిరణ్ గారు గేవ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. కెమెరా ముందున్న వాళ్ళు, కెమెరా వెనకాల, బిహైండ్ every single person, because what we are celebrating today is because of everyone's effort together అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను అండి. ద వెరీ ఫస్ట్ డే ఇన్ అవర్ షూట్ ఐ ఫెల్ట్ సిక్, లైక్ ఐ బీన్ సిక్. నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అండ్ సెలెన్స్ ఎక్కించుకొని ఇవన్నీ జరిగాయి. బట్ ఎంటైర్ టీమ్ ట్రీట్ మీ సో లవ్లీ. ఐ థ్యాంక్ యూ సో మచ్ రితికేష్ గారు ఫర్ చెకింగ్ మీ ఎవ్రీ సింగిల్ డే. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు కిరణ్ అబరం గారు. మీరు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడము, డోర్స్ ఓపెన్ చేయడము ఈజ్ రియల్లీ సంథింగ్ అండి. అండ్ బికాస్ ఆఫ్ యూ వేర్ స్టాండింగ్ హియర్. ఇక్కడ నుంచి మేము స్టేజ్ మీద ఇస్తున్నాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ రహస్య మ్యామ్, యూఆర్ ద స్వీటెస్ట్ ఆఫ్ ద స్వీటెస్ట్. ఐ రియలీ లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. అండ్ ఆడియన్స్, మీరు మా మూవీ ఇంకా రిలీజ్ అవ్వకముందే చాలా 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 లవ్ చూపించారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఈ మూవీ ఎందుకు చూడాలి అని అంటే, ఈ మూవీ అనేది ఒక మూవీ అనే కాదండి, ఇట్ హ్యాస్ హార్ట్. మేము వాట్ వి సే, మేమందరం చాలా లవ్తో, ప్యాషన్తో, సిన్సియారిటీతో చేసిన మూవీ ఇది. మీ జర్నీలో ఉన్న చిన్న చిన్న మెమరీస్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, ఆ బాండ్స్ అనేది మేము చాలా హానెస్ట్గా చూపించాము. అండ్ యూ విల్ ఫీల్ సంథింగ్ రిలేటబుల్. మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు యూ విల్ టేక్ సంథింగ్ ఫ్రమ్ యూ విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్. మీరు డెఫినెట్లీ అదైతే మీరు ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మేము ఏదైతే ఫీల్ అయ్యామో హ్యాపీనెస్ అండ్ కనెక్షన్, మీరు కూడా డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మైక్ సెన్స్ ఉండాలి, స్టేజ్ మీద ఎలా కూర్చోవాలో రాసుకుంటాను. షీ థింక్స్ సో మచ్ అబౌట్ మీ. ఒకటే చెప్పగలను, వాట్ ఎవర్ సక్సెస్ ఐ గెట్, వాట్ ఎవర్ మనీ, వాట్ ఎవర్, దాంట్లో హాఫ్ పార్ట్ ఇస్ యువర్స్. యు ఆర్ దట్ ఇంపార్టెంట్ టు మీ. అందరికీ సారీ బుజ్జి. మూడోది మా అక్క. నాకు ఊహ తెలియనప్పటి నుంచి నా కోసం త్యాగాలు చేసింది అక్క. నేనేం చేసినా నా లైఫ్లో సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా నాన్నగారు, నేను చిన్నప్పటి నుంచి ఆయనకు నచ్చింది ఏం చేయలేదు. బట్ స్టిల్ ఆయన బాధపడ్డాడే కానీ నన్ను ఎప్పుడు ఇది చెయ్యి అని ఫోర్స్ చేయలేదు. దానికి చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు గర్వంగా, అందరి ఫాదర్స్కి ఉంటుంది గర్వంగా నా కొడుకు గురించి చెప్పుకోవాలని. బట్ ఇప్పుడు చెప్పుకోండి, నేను ఏదో కొంచెం అన్నా సాధించానని. థ్యాంక్ యూ. మా అన్న, అందరికీ హీరోస్ ఇన్స్పిరేషన్ అట్లా ఉంటారు. నా చిన్నప్పటి నుంచి ఆయన లైఫే నాకు ఒక ఇన్స్పిరేషన్లా ఉండేది. ఆయన చూసి నేను ఎలా బతకాలో నేర్చుకున్నాను. అన్న, యు వర్ మై హీరో, యు ఆర్ మై హీరో, యు విల్ బీ మై హీరో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బావ, నేను ఏం చేసినా నువ్వు వెళ్ళరా, నేను సపోర్ట్ చేస్తాను, నేను వెనకాల ఉన్నాను అంటాడు. సో అంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బావ. మా వదిన, నేనేం చేసినా అన్నీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. వైషు, పవన్, హనీ, అందరూ నేను ఏం చేసినా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మావయ్య, అత్తయ్య, బాబాయ్, పిన్ని అందరూ. సారీ ప్లీజ్ కొంచెం టైం తీసుకుంటాను. ఆయుషు,
మౌని నేను ఏం చేసినా ఎంత దూరం ఉన్నా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ బూస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలియకపోవచ్చు, నాకు అది ముందుకెళ్ళడానికి చాలా అవసరమవుతుంది. దానికి అన్నిటికీ చాలా థ్యాంక్స్. ఇంకా చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి, నా ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను పర్సనల్గా వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పచ్చు, కానీ ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చాలామంది వాళ్ళ ప్యాషన్ కోసం పోరాడుతుంటారు. వాళ్ళందరికీ ఒక లైఫ్లో ఒక లో పాయింట్ వస్తుంది. అలాంటప్పుడు మన చుట్టూ మనకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారని మనం గుర్తించాం. అది గుర్తించుకుంటే మనం ఖచ్చితంగా కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటాం. దట్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ లైక్ మనం ఆ లోలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని చూసి మనం ముందుకెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ కిరణ్ సార్ గురించి చెప్పాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా లైఫ్లో చాలా ఫస్ట్ థింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ మూవీ, ఫస్ట్ ప్రీమియర్స్, ఫస్ట్ స్పీచ్, ఎవ్రీథింగ్. అన్నిటికంటే మించి మీరు చాలా నన్ను ఇన్స్పైర్ చేశారు సార్. మనం కూర్చొని మాట్లాడుకున్నాం. కొత్త వాళ్ళు వచ్చి చాలామంది కష్టపడుతుంటారు మూవీస్ కోసం, అంతా వాళ్ళ కోసం ఫుడ్ స్టే అన్న మినిమం ఇవ్వాలి అన్నట్లు. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. నేను కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయినా ఐ విల్ జాయిన్ యూ సార్. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. ఊరికే చెప్పట్లేదు, సీరియస్లీ. అండ్ రహస్య మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ యు ఆర్ వెరీ కూల్. అది మాకు తెలిసిపోద్ది. మేమంతా ఎంత టెన్షన్లో ఉన్నా మీరు అలా నడుచుకుంటూ ఉంటే కూల్ అయిపోతాము. అండ్ ఫర్ ప్రమోషన్స్ ఎవ్రీథింగ్, హౌ హార్డ్ యూ వర్క్, వీ నో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ముని సార్, మా ప్లే చూసినందుకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని పిలిచి ఆడిషన్స్ చేసినందుకు థ్యాంక్స్. మాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేనైతే నా క్యారెక్టర్ తెలియదు. చిన్న ఒక సీన్ వచ్చినా చాలు అనుకునే వెళ్ళాను, కానీ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ టాలెంట్ గురించి చెప్పాలంటే, మీరు షూట్ చేసేటప్పుడు ఒక సెట్లో ఒక 80 మంది ఉంటే ఒక 50 మందికి డౌట్ ఉండేది, ఈయన ఏదో ఏం తీస్తున్నాడో తెలియట్లేదు అన్నట్లు. బట్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత 80 మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. అంత క్లారిటీ ఉంది మీకు సార్. మీరు చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి డార్లింగ్, నువ్వు నాకు చెప్పావు నేను ఈ చిన్న సినిమాని నేను చిన్న స్క్రీన్ల కోసం, ఓటీటీల కోసం తీయలేదు, బిగ్ స్క్రీన్ మీద నా టాలెంట్ కనిపిస్తుందని. అది నిజంగానే కనిపిస్తుంది. రేపు పొద్దున జనాలు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి. ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉందో మీరు ట్రైలర్ సాంగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది సినిమాలో ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ వంశీ బ్రో. అండ్ లిరిక్స్ సనారా బ్రో, యాప్ట్ లిరిక్స్. దానికి మించి నాకు వర్డ్ ఏం చెప్పాలో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.